హాయ్ అండి, నేను మీ శేఖర్ని. హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ హోటల్ తాజ్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవాళ ఇక్కడికి వచ్చామన్నమాట, చిన్న మీటింగు. చూసారా ఎంత పెద్దగా ఉందో హోటల్ తాజ్. సరే, మా బుజ్జి మంటను వేసుకుని వచ్చాను. లొకేషన్ అయితే వేరే లెవెల్ అండి. లొకేషన్ అయితే చెప్పలేదు, చుట్టూ తిరిగి తీస్తే అంత టైం లేదు, అందుకని చిన్న వీడియో నా కళ్ళతో మిమ్మల్ని హైదరాబాద్ చూపిస్తాను చెప్పాను కదా, అందుకని. చూసారా, మా బుజ్జి మంటను వేసుకొచ్చాను, కియా EV6. హోటల్ తాజ్ ఎంత చెప్పినా అంత తక్కువ అండి. అంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ లొకేషను. చూసారా, ఎదురుగానే పార్క్ చేసుకోన్నాను కారు. చాలా ఉందండి పార్కింగ్ ప్లేస్, కానీ లోపల అయితే వేరే లెవెల్ అండి, ఆసమ్గా ఉంది. ఇప్పుడే పైకి వెళ్ళి వచ్చాను, అక్కడ వీడియో తీస్తానంటే వద్దని చెప్పారు. అందరూ చూడని ప్లేసులు కూడా నా కళ్ళతో మీకు చూపిస్తానండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి ప్లేస్. హైదరాబాద్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకప్పుడు హైదరాబాద్ వేరండి. ఇప్పుడు ఎటు చూసినా, నేనుండే ఏరియాలో 170 crores 1 ఎకరా, అంత కాస్ట్లీ ఉందండి. చూసారా ఎంత డెవలప్ ఉందో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఇండియాలో ఉన్నామా ఫారెన్లో ఉన్నామా అన్నంత ఫీలింగ్ తెప్పిస్తున్నాయి. నేను వెళ్ళే ప్లేసులు అలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి ఇవి. చూస్తున్నారు కానీ చూసారా, అన్నీ చూసేదానికి అందరూ ఇట్లాంటి ప్లేసులకు రాలేరు కదా, అందుకే నా కళ్ళతో మీకు చూపిస్తున్నాను, మీ శేఖర్ని. ఓకేనా, చూస్తున్నారు కానీ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేసేదానికి నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకేనా, మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్.